అందుకే ఎక్కువ శాతం ఏం చేయరంటే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా డ్రెస్ తోటి నో ఫరక్. నో ఫరకు. డ్రెస్సులో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉండి మీరు ఏదో చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులేసుకున్నా, మగోళ్ళు ఏ డ్రెస్సులేసుకున్నా, ఆడోళ్ళు ఏ డ్రెస్సులేసుకున్నా డ్రెస్ తోటి ఫరకేం లేదు. కానీ ఏమైందంటే గుంపులుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్. గుంపులుగా ఉన్నప్పుడు వస్తే మంచి ఒక ఒక ఆహ్, ఒక నలుగురైదుగురు మందిని తెచ్చుకొనొస్తే పరేషాన్ ఉండదు. కానీ ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు వచ్చారనుకో ఎట్లో ఒకట్ల వాళ్ళతోటి నలగాల్సిందే. అంటే ఇది ఇక్కడ కాదు ప్రతి ఒక్క కాడ ప్రాబ్లమే ఇది. గుంపులుగా ఉన్నప్పుడు మాత్రం ప్రాబ్లమ్. అంతేగాని ఇందులో ఆహ్, అంటే శివాజీ గారు చెప్పింది కూడా కొంచెం రైటే అనుకోను కానీ అది కూడా రైట్ కాదు ఒక్కొక్కసారి గూడా. అందులో గూడా పర్ఫెక్ట్ లేదు. ఇగ మా ఈడొకడు అన్వేషణ గాడు వాడు ఆడేదేదో ఒరుతాండు. వాడు ఎక్కడెక్కడో ఏవేవో తీసుకొత్తాండు. వాడు కూడా చెప్పేది పర్ఫెక్ట్ లేదు. ఇక ఈ అనసూయమ్మ ఈమేదో అంటది. వీళ్ళందరిది పర్ఫెక్ట్ కాదు గానీ నేను చెప్పేదేందంటే అందరూ ఎట్లుండాల్సో అట్లా ఉండుర్రి. కానీ మంచిగుండుర్రి. ఎక్కడికైనా గుంపులుగా వచ్చినప్పుడు బాడీ గార్డ్స్‌ని తెచ్చుకోర్రి. లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా! ఫ్యామిలీని తెచ్చుకోర్రి. చీరలు కట్టుకున్నా గానీ ప్రాబ్లమే. చీరలు కట్టుకున్నా నాకేం గాదు అనుకుంటే స్టైల్‌గా వచ్చినా అది ప్రాబ్లమే. నేను చీర కట్టుకున్నా నన్నెవడు తాకుతాడు అంటే అట్లనే ప్రాబ్లమ్ ఏముందమ్మా. అందుకని చీరలు కట్టుకున్న ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఎవరైనా సరే బయటకి ఏదన్నా ఫంక్షన్ హాలు ఏదన్నా ఎక్కడికైనా బయటకి ఫంక్షన్ హాల్‌కి దేనికైనా ఓపెనింగ్‌కి వచ్చినప్పుడు గూడా బాడీ గార్డ్స్ ఒక 5, 6 బాడీ గార్డ్స్ తప్పకుండా. లేకపోతే ఫస్టే వాళ్ళని అడగండి. ఏదన్నా మాల్‌కి వెళ్తున్నా అంటే ఆ మాల్ వాళ్ళని ఫస్టే అడగండి. మేము వస్తాము కానీ మాకు ఏ ప్రాబ్లమ్ లేకుండా మీ వాళ్ళు చూసుకుంటా అంటేనే మాత్రం మేము వస్తాము అని ముందే చెప్తేనే అట్లయితేనే రండి. ఉత్తుత్తికి మీరు వచ్చి మీరు పరేషాన్ అయ్యి మొత్తం అంతా ఇప్పుడు పరేషాన్ అయిపోయారు. హ్మ్. అంటే ఇదంతా ప్రాబ్లమ్ ఎవరి వల్ల వచ్చింది? ఒక శివాజీ గారి వల్లనే ప్రాబ్లమ్ వచ్చింది. ఆయన ఆ 'దండోరా' సినిమా ఏమో గాని పోయి అందరిని దండం దండం చేసిండు. దడ దడ దండం దండం ఆ దండం దండం అని డప్పు కొట్టినట్టయింది. అంత డప్పంతా ఊరంతా గాయి మొత్తం ఇంటర్నేషనల్‌గా పోయిందిది. అవసరమా? ఏం లేదు వదిలేయండి ఇది ముచ్చట ఇగ. గుంపులకొచ్చేటప్పుడు గుంపుల్లో గోవిందా లెక్క ఎవడో ఒకడు గెలుకుతాడు. గెలక్కుండా మంచిగా ఒక బాడీ గార్డ్‌లో లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవ్వరైనా రండి. మంచిగా దిట్టంగుండాలి. గుద్దుతే అటు పడేటట్టుండాలి. అట్లున్నటోళ్ళని తీసుకురార్రి.